ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్ ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా యాజమాన్యానికి జేఏసీ నోటీసు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగడానికి టీజీఎస్ఆర్టీసీ జేఏసీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి సోమవారం సమ్మె నోటీసు అందింది. హైదరాబాద్లోని బస్ భవన్లో ఆపరేషన్స్ ఈడీ మునిశేఖర్కు సమ్మె నోటీసుతో పాటు 21 డిమాండ్ల పత్రాన్ని అందించారు. నోటీసు అందించిన వారిలో కొంతమంది సభ్యులు ఉన్నారు. ఏంటంటే వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు, జేఏసీ తరఫున ఒక నోటీసుతో పాటు 6 సంఘాల ప్రతినిధులు ఎవరికి వాళ్ళు నోటీసులు అందించారు. రాష్ట్రంలోని అన్ని డిపో యూనిట్లలో నిర్ణయించిన రోజు మొదటి డ్యూటీ నుంచి సమ్మె మొదలవుతుందని నోటీసుల్లో వెల్లడించారు. అసలు ఎందుకు వీళ్ళు సమ్మె చేస్తున్నారు అన్నది ఒకసారి చూస్తే, తమ డిమాండ్లను పరిష్కరించడం లేదంటే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఏదైతే ఉందో ఆర్టీసీ శాఖ నెరవేర్చలేదు. ఈ డిమాండ్లను సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరే వాళ్ళు స్పందించట్లేదు. దాని కారణంగానే సమ్మెకు దిగుతున్నట్లు కార్మిక సంఘాల ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయో, ఎలక్ట్రిక్ బస్సులు, అద్దె వాహనాలు, ఆ విషయంలో కార్మిక సంఘాలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి ఈనాడులో ఇచ్చారండి. అంటే ప్రధానంగా ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్ అంటే ఫిబ్రవరి 9 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సరే, ఫిబ్రవరి 9 నుంచి లేదా ఆ తర్వాత ఎప్పటి నుంచి అయినా సరే తెలంగాణ ఆర్టీసీలో సమ్మె జరగనుంది అని చెప్పేసి జేఏసీ నేతలు అయితే కనుక నోటీసులు ఇచ్చారు సంబంధిత అధికారులకు. మేము ఫలానా రోజు నుంచి సమ్మె చేయబోతున్నాము అనేసి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనుక ఆర్టీసీలో వర్క్ చేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లను ఎన్నిసార్లు తీసుకెళ్లినా కూడా అధికారుల దృష్టికి స్పందించలేదు. అంతేకాదు, ఏకంగా సీఎం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా సరే వాళ్ళు కూడా స్పందించలేదు. ఇంకొకటి, ఎలక్ట్రిక్ వాహనాలు ఏదైతే ప్రవేశపెట్టిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తోంది. సో దీంట్లో భాగంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని వాడుతోంది. దానివల్ల ఆర్టీసీకి చాలా లాభం వచ్చిందని గతంలో స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో ఈ వాహనాల పైన కూడా కార్మికులు కోపంగా ఉన్నారు అని చెప్పేసి సమాచారం అందుతోంది. మరి ఎందుకు ఆర్టీసీ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడం మీద గుర్రుగా ఉన్నారు అన్నది పూర్తిగా వాళ్ళు చెప్తే కానీ తెలియదు. మొత్తానికైతే కనుక వాళ్ళ సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే జేఏసీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, సమ్మె చేస్తామని. ఈ నేపథ్యంలోనే సమ్మెకు దిగుతామని చెప్పారు. మరి టైం ఇంకా ఉంది, ఫిబ్రవరి 6 నుంచి అన్నారు. ఆలోగా అయినా సరే ప్రభుత్వం వీళ్ళ సమస్యల్ని తీరుస్తుందా, వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో సామరస్యపూర్వకంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తుందా లేదా అన్నదైతే కనుక వేచి చూడాల్సిన అంశం.